వెల్కమ్ టు న్యూస్ వాచ్. న్యూస్ వాచ్లో డిస్కస్ అయిపోతున్న ఇష్యూ మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్న శాసనసభ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు. ఈ సమావేశాల్లో కేవలం జీఎస్టీకి సంబంధించిన అంశం మాత్రమే చర్చించబోతున్నారు. ఆల్రెడీ అదొక కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్. పార్లమెంట్ ఆమోదించినటువంటి ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సినటువంటి సందర్భంలో మాత్రమే ప్రత్యేకంగా ఈ సమావేశం జరుగుతున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా రైతాంగ సమస్యల మీద చర్చించాలి అంటూ వైఎస్ఆర్ పార్టీ పట్టుబడుతోంది. వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్ ప్రకారం సమస్యలు కనుక పరిష్కారం కోసం సమావేశాల్లో ప్రత్యేక దృష్టి సారించినట్లయితే ఖచ్చితంగా శాసనసభ సమావేశాలు అడ్డుకుంటామంటూ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి మనతో పాటు చర్చలు పార్టిసిపేట్ చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యే మనతో పాటున్నారు. బొండాబా టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, బీజేపీ నుంచి రామకోట ఆ పార్టీ ముఖ్య నేత కూడా మనతో పాటున్నారు. ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా గోవర్ధన్ గారు మీ దగ్గర నుంచే ఇష్యూ స్టార్ట్ చేస్తే, ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ప్రత్యేక సమావేశాలు కేవలం జీఎస్టీకి సంబంధించి మాత్రమే అని చెప్పి రైతాంగ సమస్యలు ప్రస్తావిస్తే ఖచ్చితంగా సభలో ఎటువంటి చర్చ జరిగేటువంటి ఆస్కారం ఉండదేమో. అంటే ఈరోజు రైతులకు సంబంధించి మేము అడిగేది ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి విషయం, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి అతి ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి ఈరోజు మిర్చికైతేమి, ప్రత్తికైతేమి, పసుపుకైతేమి, పళ్ళకైతేమి, కూరగాయలకైతేమి, చిరుధాన్యాలకైతేమి వీటి కనీస మద్దతు ధర కల్పించాలి. దానికి మేము అడిగేటువంటిది కూడా ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే మేనిఫెస్టోలో 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి మీరు చెప్పినటువంటి హామీలు అమలు కావడం లేదు, రైతాంగం ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతుంది. కాబట్టి దాని మీద ముందుగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతు దీక్ష సందర్భంలోనే స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కనుక మీరు వెంటనే కనుక చర్యలు తీసుకోకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మేము దీన్ని చర్చించి తీరుతాం, అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని దీని మీద ప్రధానమైనటువంటి అజెండాగా చేపట్టాల్సిందిగా కోరుతామని చెప్పడం జరిగింది. జీఎస్టీ బిల్లుకి మేము ఎవరు వ్యతిరేకం కాదు. జీఎస్టీ బిల్ అనేటువంటిది సాధారణంగా మనం 1 గంట 2 గంటల లోపల పూర్తి చేసుకోవచ్చు. ఎందుకంటే జీఎస్టీ బిల్ సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఇప్పటికే జీఎస్టీ బిల్ వచ్చినటువంటి డ్రాఫ్ట్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా మనం అప్రూవ్ చేసుకోవడానికి దానికి ఎవరు వ్యతిరేకం కాదు, అందరం సరిగా. అయితే ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ బర్నింగ్ ఇష్యూ ఉంది కాబట్టి రైతులకు సంబంధించి దాని మీద రైతులు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని గురించి ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. కాబట్టి దాని మీద ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చి, మీరు గతంలో చెప్పినట్టుగా 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు, ఆ చేసి ఉంటే ఈరోజు ఈ సమస్యలు వచ్చినాయి కాదు కదా. కాబట్టి వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకోండి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి. ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పిస్తారు, ఎందువల్ల వైఫల్యం చెందారు, దీని మీద ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చర్చకు సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వం ఈరోజు అనుకున్నటువంటి స్థాయిలో రైతాంగానికి సంబంధించి ఆ మద్దతు ధర మినిమం సపోర్టింగ్ ప్రైస్ అమలు చేయలేకపోయింది. కాబట్టి చేయలేకపోవడానికి కారణాలు ఏందని చెప్పాలి, ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద ఈ రోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఒక దిశానిర్దేశం చేసి రైతాంగానికి ఊరట కలిగించాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రతి శాసనసభ్యుడి మీద ఉంది. కాబట్టి మీతోటి శాసనసభ్యుడు అధికార పార్టీ నుంచి మీరేమంటారు ఉమా గారు, చర్చకు సిద్ధమా? మురళీకృష్ణ గారు, మేము అనేక సార్లు చెప్పాం, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల సమస్యల పట్ల కానీ, ప్రజల సమస్యలు కానీ, రాష్ట్రం సమస్యల పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే మేము చర్చించడానికి శాసనసభలో ఎంతసేపు అయినా సరే, ఎన్ని రోజులైనా సరే ఆ స్పెసిఫిక్గా ఒక ఇష్యూ మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో ఎక్కడా కూడా వెనుకడిగేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవాళ పక్కన ఉన్నటువంటి తెలంగాణ చూసుకోండి, తమిళనాడు చూసుకోండి, మహారాష్ట్ర చూసుకోండి, ఆ రాష్ట్రాల కన్నా ఇవాళ మిర్చి రైతులకు కానీ, పసుపు రైతులకు కానీ, ఉల్లిపాయలకు కానీ, మినుములకు కానీ ఇవాళ ఎంఎస్పీలో కానీ, అలాగే మీ ఆర్గ్యుమెంట్ మీద ఉంది, విపక్షం ఆర్గ్యుమెంట్ విపక్షాన్ని ఉంది. ఇవన్నీ కూడా చర్చించాల్సింది శాసనసభ వేదికగా. సభలో ఈ అంశం మీద చర్చ జరుగుతుందా, లేక కేవలం వైసీపీ మీరు కనుక చర్చించడం అంటే సభా కార్యక్రమాలు అడ్డుకుని ఈ ప్రత్యేక సమావేశాలు కూడా కేవలం రచ్చ మాత్రమే మిగులుతుందా? కాదు మురళీకృష్ణ గారు, ఒక్క నిమిషం మీరు టైం ఇవ్వండి నాకు. మీరు గతంలో చాలా శాసనసభ సమావేశాలు చూశారు. ఇది గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు చూశారు, అలాగే ఈ 3 సంవత్సరాల్లో కూడా అనేక శాసనసభలు చూశారు. శాసనసభ సమావేశాలను మీరు అబ్జర్వ్ చేశారు. నేనేమంటున్నానంటే, స్పెసిఫిక్ శాసనసభకి సాంప్రదాయాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఒక్క రూల్నన్నా సరే వాళ్ళు ఒక స్పెసిఫిక్ ఫార్మేట్లో రాకుండా వాయిదా తీర్మానం అంటున్నారు. వాయిదా తీర్మానాన్ని ఎలో చేసే అధికారం కానీ, డిజల్వ్ చేసే అధికారం కానీ స్పీకర్ గారికే ఉంటుంది. గతంలో కూడా ఏ శాసనసభలో కూడా వాయిదా తీర్మానాన్ని ఎలో చేసినటువంటి ముఖ్యమైన సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. మేమేమంటున్నామంటే, ప్రభుత్వం వాయిదా తీర్మానం రూపంలో విపక్షం రాకుండా బీఎస్సీ 9 గంటలకు సమావేశం కాబోతోంది. 9 గంటలకు బీఎస్సీలో అన్ని పార్టీలు ఉంటాయి. స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం, అందులో మీరందరూ కలిసి మాట అనుకోవచ్చు కదా, రైతుల గురించి కాసేపు మాట్లాడుకుందాం 1 రోజు 2 రోజులోని.
బీఎస్సీ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడిని రమ్మనండి. ఆయన ఇంతవరకు ఏ రోజు బీఎస్సీ సమావేశానికి రాలేదు, ఫస్ట్ నుంచి రాలేదు. ఆయన ఎత్తమని చెప్పండి. ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన కోరమని చెప్పండి. మేము 2 రోజులు పొడిగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేమేమంటున్నామంటే ఇవాళ జిఎస్టీ బిల్లు ఉంది. జిఎస్టీ బిల్లు మీరు చెప్పినట్టు ఇందాక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఇది, అది పూర్తి చేసుకుని రైతు సమస్యల మీద ఇవాళ ఎవరు ఏ ప్రభుత్వం చేసింది, ఇవాళ చేస్తున్నటువంటి ఇదేంటి, అలాగే ధరల స్థిరీకరణకి ఏం చేశాము, రైతుల కోసం ఏం చేశాము చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో సిద్ధంగా ఉంది. అధికార పార్టీ మేము సిద్ధమే అంటోంది. చర్చ జరుగుతుంది అనుకుంటారా? బీఎస్సీకి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి బీఎస్సీలు అంశాన్ని లేవనెత్తే చర్చకి మేము కూడా సిద్ధం ఉంటుంది. ఇప్పుడు ఉమామహేశ్వర గారు మాట్లాడేది ఏంటంటే వాయిదా తీర్మానం మీద అవసరమైనటువంటి వాటిని చర్చించామన్నాడు. అంటే రైతాంగ సమస్యలు అంత అవసరం లేదు, అంత ప్రాధాన్యత లేదని అనుకుంటున్నాడు అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి అంటే మామూలుగా రైతాంగానికి సంబంధించి అవసరమైనటువంటి ఉండు మా మాట్లాడి నువ్వు మాట్లాడవు కదా చాలాసేపు. నేను చెప్పేది ఏంటంటే ముందు మీరు మాట్లాడేది అబద్ధాలే కదా. మీరు ఎప్పుడన్నా నిజాలు చెప్పినటువంటి చరిత్ర ఎప్పుడన్నా నిజాలు చెప్పినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందా? ఎందుకు మనకు తెలుసు కదా మన ఇద్దరికి దాని గురించి. కాబట్టి నిజాలు చెప్పేటువంటి చరిత్ర ఎట్టా లేదు. కాబట్టి మీరు ఆ రోజు ఏం చేశారు? మేము జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 3,000 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లకు వేలం పాట పడాడు. ఈ రోజు మీరు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు స్థిరీకరణ నిధి పెట్టకపోవడానికి కారణం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఆ బాధ్యత ఉంది మీకు రైతాంగానికి సంబంధించి. అయితే మేము అడిగేది ఏంటంటే ఈ రోజు మీరు దీని మీద చర్చకు సిద్ధంగా, ఎందుకంటే మేము మాకుండేటువంటి అభద్రతా భావం ఏంటంటే మీరు గతంలో చాలా డైరెక్షన్లు ఇచ్చారు, చీఫ్ విప్కి ఇప్పించారు సీఎం గారు. మీరు మాట్లాడడం, జిఎస్టీ గురించి చెప్పడం, అమ్మ తర్వాత ఏదో మీరు చేసినటువంటి ఘనకార్యాలు వివరించడం, మేము అటు చేసాం ఇటు చేసామని వన్ సైడ్గా చెప్పడం, సభ వాయిదా వేయించి వెళ్ళిపోవడం, అది కాదు పద్ధతి. ఈరోజు దీనికి సంబంధించి మీరు కూడా సిద్ధపడండి. అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతుంది, రైతాంగ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి దీని మీద చర్చ ప్రజలందరూ గుర్తిస్తున్నారు. సభలో అంశం మీద గొడవ పడడం కంటే కూడా ఒక మధ్య మార్గం ఉంది. బీఎస్సీలో మీరందరూ కలిసి కూర్చుని ఓ మాట అనుకోవడం. 9 గంటలకు బీఎస్సీ మీట్ అవుతుంది. ప్రతిపక్ష నాయకుడుగా మీ నాయకుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అందరూ వెళ్ళి కూర్చుని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. బీఎస్సీకి వెళ్తాము, బీఎస్సీకి వెళ్ళినంత మాత్రాన్ని, బీఎస్సీలు తీసుకున్నంత మాత్రాన్ని మేము మా సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి కూర్చొని బీఎస్సీలు కూర్చోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఉమా గారు, మాకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరన్నా వచ్చినా సరే మేమందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయంతో వస్తాం. ఎవరైనా ఒక సమిష్టి నిర్ణయంతో వస్తాం. మీలాగా చంద్రబాబు నాయుడు గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు, బీఎస్సీకి వస్తేనే చిత్తశుద్ధి, బీఎస్సీకి వస్తేనే చిత్తశుద్ధి అనుకుంటున్నారా? బీఎస్సీకి వస్తేనే చిత్తశుద్ధి, బీఎస్సీ పోనీ బీఎస్సీకి వస్తే నువ్వు చర్చిస్తానని చెప్తారా? బీఎస్సీతోనే చిత్తశుద్ధి అనుకుంటున్నారా? ఏం మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ పార్టీ నుంచి డిప్యూటీ లీడర్ లేక ఆ పార్టీకి సంబంధించిన సెక్రటరీ వస్తే మొత్తం మీద చర్చకి మీరు సిద్ధమా? చర్చకి మీరు సిద్ధమా లేక టెక్నికాలిటీస్ గురించి పట్టుకుంటారా? సిద్ధమా లేదో చెప్పండి. దానికి సంబంధించి ఒక్క నిమిషం ఉమాగారు సమాధానం చెప్తారు. ఉమాగారు సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం గోవింద్ కేవలం టెక్నికాలిటీస్ మీద మాత్రమే వెళ్తారా లేక ప్రతిపక్ష నాయకుడు వచ్చినా ఆ పార్టీ నుంచి ఎవరు రిప్రజెంటేషన్ వచ్చినా? ఇప్పుడు ఈ చర్చ గౌతమ్ గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి రాలే కదా, ఎవరో ఒకళ్ళు ఆ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తే మీరు కూడా చర్చకు సిద్ధమా? మురళి గారు చెప్పండి. ఒకసారి ఒక నిమిషం టైం ఇవ్వండి నాకు. గతంలో 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కానీ అలాగే కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసయ్య గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి బీఎస్సీ సమావేశానికి కూడా అది ఆయన వెళ్ళి కూర్చొని చిత్తశుద్ధి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్య మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన రావాలి మేమైనా సరే రైతులు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. బీఎస్సీ వస్తేనే గోవర్ధన్ రెడ్డి గారు దానికి దీనికి ఏదో ఇప్పుడు నుంచే ముందు నుంచి సమస్య నుంచి తప్పించుకోవాలని ఆలోచనతో స్పష్టం. మీరు అలా కాదు, మీరు కాక గోవర్ధన్ రెడ్డి గారు మీరు మాట్లాడే అన్ని అసత్యాలు,
నెల్లూరులో మీరు సోమిరెడ్డి గారి మీద దొంగ డాక్యుమెంట్లు ఇంటర్నేషనల్ సంస్థలు సార్, ఇప్పుడు వ్యక్తిగతంగా పోవద్దు. ఒక నిమిషం. చర్చలు పక్కదారి పట్టించొద్దు. రైతాంగ సమస్యల గురించి మాట్లాడదాం. ఓకే. ఉమా గారు గోవర్ధన్ గారికి సోమిరెడ్డి గారికి కూడా అది సెపరేట్ ఇష్యూ. అది ఆ చర్చను పట్టుకొచ్చి రైతాంగ సమస్యల్ని పక్కదారి పట్టించదు. ఒక నిమిషం. రైతు సమస్యల మీద సభలో చర్చ జరుగుతుందా జరగదా ఆ విషయం మీద బీజేపీ నుంచి రామకోట గారు కూడా వైజాగ్ నుంచి మనతో పాటు లైవ్లో ఉన్నారు. రామకోట గారు, అధికార విపక్షాల ఆర్గ్యుమెంట్ చూసిన తర్వాత సభలో రైతాంగ సమస్యల మీద చర్చ జరిగే ఆస్కారం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఇవాళ బిఎస్సి పెట్టిన ఏకైక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జిఎస్టీ గురించి మాట్లాడాలని పెట్టారు. బిఎస్సిలో ఏదైతే ఉందో బిఎస్సిలో జిఎస్టీ కేవలం ఒక లాంఛనం సార్. రామకోట గారు మీకు కూడా తెలుసు, కేవలం 5 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించొచ్చు. ఒక లాంఛనం అది. ఎందుకంటే అధికార విపక్ష సభ్యులు ఇద్దరు ఒకే అన్నారు. ఒక విషయం, శాసనసభలో ఉంది 3 పార్టీలు. స్పష్టంగా 5 నిమిషాల్లో అయినా స్పష్టంగా ఒక విషయం ఉంది. జిఎస్టీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మాట్లాడటం అనేది ముందు ముఖ్యమైంది. రైతు సమస్యల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం అయితే రాష్ట్రంలో ఉంది. దాని గురించి జగన్ గారు మాట్లాడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దీని గురించి తప్పు కూడా లేదు. దాంట్లో ఎటువంటి తప్పు పట్టాల్సిన విషయం కూడా లేదు. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాని గురించి స్పష్టమైనటువంటి విధానంలో మాట్లాడితే బాగుంటుంది. అవ్వాకులు చవ్వాకులు మాట్లాడి సభా సమయాన్ని వృధా చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో బిఎస్సిలో ఏదైతే మాట్లాడుకున్నారో దాంతో పాటు అక్కడే ఉంది వ్యవహారం అంతా కూడా. రామకోట గారు, బీఎస్సీకి జగన్మోహన్ రెడ్డి వచ్చి డిమాండ్ చేస్తే అప్పుడు మేము చర్చించడానికి సిద్ధం అన్నది ఉమాగారి ఆర్గ్యుమెంట్. అది రాంగ్ అండి. బిఎస్సీకి జగన్మోహన్ రెడ్డి గారే రావాల్సిన అవసరం ఏమీ లేదు. నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సాంప్రదాయం రైతాంగ సమస్య గురించి మాట్లాడడానికి సాంప్రదాయాలు సిద్ధాంతాల గురించి పట్టించుకోవాలంటారా? బయటవో ఒకటి మాట్లాడుతున్నారు మురళి గారు, బయటవో ప్రతిపక్షం ఒకటి మాట్లాడుతుంది, సభలో ఒకటి మాట్లాడుతూ ఉంది, మీడియా ముందు ఒకటి మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ ప్రజలు మీరు గమనించాలి, మీడియా గమనించాలి. మీరు ఒక సభ పెట్టుకున్నాం, శాసనసభ, దానికి రూల్స్ పెట్టుకున్నాం, దాని సాంప్రదాయాలు పెట్టుకున్నాం. మేము ఏది గౌరవించాం, మేము మొండిగా వెళ్తాం, మేము మా పద్ధతిలోనే సభ జరగాలి. ఇది మంచిది కాదు. మేము ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటిస్తున్నాం కదా. మీరు రైతుల సమస్యల మీద ఏ ఇష్యూ మీద టేకప్ చేయడానికి 3 రోజులు కాదు, ఇంకో 4 రోజులు రాజకీయ ప్రయోజనాలు తప్పితే రైతుల సమస్య మీద జగన్మోహన్ రెడ్డికి ఏ అవగాహన కూడా లేదు. కనీసం చిత్తశుద్ధి ఉందా అని సమస్యల మీద అధికార విపక్షాలు మాట్లాడినారు. ఒక్క నిమిషం రామకోట గారు రామకోట గారు మాట్లాడతారు విషయంలో. ఒక్క నిమిషం రామకోట గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉందా లేదా, ఆలోచన ఉందా లేదా, లేకపోతే ఇంకోళ్ళకు ఉందా లేదా అనేది మనం మాట్లాడుకోవద్దు. కారణం ఏంటంటే రైతు సమస్య వచ్చినప్పుడు రైతు గురించి మాట్లాడాల్సిన అవసరం పరిపూర్ణంగా ఉంది. కానీ ఏంటంటే ప్రత్యేక సమావేశం జిఎస్టీ కోసం పెట్టారు. ముందు జిఎస్టీ గురించి ఏమండి, బోండా ఉమా చెప్పినట్టుగా మనకి రాబోయే రోజుల్లో మనకి ఎట్లాగైనా సరే సమయం ఇస్తాం, మీరు 3 రోజులు కాదు 4 రోజులు అయినా సమయం ఇస్తామని వారు చెబుతున్నారు. వారు చెప్పింది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ముందు జిఎస్టీకి ముందే మేము మోకాలు అడ్డుతాం, శాసనసభకి అడ్డంగా ఇచ్చేస్తాం, రైతు సమస్యలు అంటే 2 కాదు, అటు ఉభయ ప్రతిష్టం ఉభయ సన్యాసం అవుతుంది. ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కంపల్సరీ ముందు ముఖ్యంగా చర్చించాల్సింది జిఎస్టీ సమావేశం. దానికోసం సమావేశం పెట్టుకున్నాం. జిఎస్టీ గురించి ఇక్కడ ఎవరికీ లేదు. 3 పార్టీలో అధికారం, విపక్షం, అలాగే మీ పార్టీ ఎలాగో మీరే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దాని గురించి గొడవ లేదు. ఉన్న 3 పార్టీలో ఒకే తర్వాత దాని గురించి పెద్ద చర్చ ఉంది. అది కేవలం ఒక లాంఛనం, ఒక 5 నిమిషాల కార్యక్రమం. రాబోయే కాలంలో అది చర్చించాల్సింది. రాష్ట్రంలో ఒక అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టి చర్చించండి అన్నది మురళి గారు. ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఏదైతే సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందో ఆ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాన్ని వదిలేసి వాళ్ళు రైతు సమస్యలు మాట్లాడుతూ ఉంటున్నారు. రైతు సమస్యలు కూడా సమయం ఇస్తామని చెప్పి బోండా ఉమా గారు చెబుతున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ బోండా ఉమా చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వారు చాలా చెప్పండి, రైతు సమస్యల గురించి మాట్లాడితే మేము ముందుకు సమయం ఒక నిమిషం అండి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అక్కడ రైతుల పక్షాన నిలిచి పోరాటం చేస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎందుకు డిమాండ్ చేయదు? అక్కడ ఉన్న వాళ్ళు రైతులు కదా. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు రాజకీయ రాద్ధాంతం రైతాంగ సమస్యలు చర్చకు వస్తాయా రావా?
ఈరోజు కూడా ఇదే జరగబోయేది, అసెంబ్లీలో కూడా జరగబోయేది ఏంటంటే అనుకున్నటువంటి విషయాలు మరుగునబడి మిగతా విషయాలు అన్ని చర్చకు వస్తున్నాయి. ఈ రోజు మీరు కూడా అంత పంతానికి పోవాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం గౌతమ్ గారు నిజంగా మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే నిన్న మీ పార్టీ ఎల్పీలో నిర్ణయించుకున్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన విధంగా మీ డిమాండ్ని పోయి బీఎస్సీలో అడగచ్చు కదా. మీరు కూడా అంత పంతాలకు పోవాల్సిన అవసరం తప్పనిసరిగా మేము ఈరోజు డిమాండ్ మా వాళ్ళు బీఎస్సీకి వెళ్తారు. ఈ రోజు మా డిమాండ్ ఏంటనేటువంటి కూడా స్పష్టంగా పెడతాం. అయితే మేము చెప్పేది ఏంటంటే జీఎస్టీ బిల్లుకి సంబంధించి ఉమాగారు అడుగుతున్నటువంటి మాట, బయట కూర్చొని రాజకీయం చేస్తున్నారు, బయట కూర్చొని మీరు రాజకీయం చేస్తున్నారు, సభలో వచ్చే ఆ విషయాన్ని అడగండి, బీఎస్సీలో అడగండి అని పోయి అడగచ్చు కదా. సభలోనే వెళ్తాము. ఒక ప్రత్యేక ఈ రోజు మా స్పీకర్ గారి దగ్గరికి తర్వాత 4 రోజుల చర్చకి అసలు ఈ రోజు ఒప్పుకుంటారా లేదా అనేటువంటిదే ప్రధానమైనటువంటి సమస్య. ఈ రోజు 4 రోజులు చర్చ అనుకున్నాం. 4 రోజుల చర్చకి ఈ రోజు ఉమాగారు సిద్ధపడుతున్నాడు. 4 రోజుల చర్చకి ఉమాగారు కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని 4 రోజుల చర్చకి ఒప్పించండి, దాని మీద సుదీర్ఘంగా చర్చిద్దాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉమాగారు గోవర్ధన్ రెడ్డి గారు నిర్ణయించరు, స్పీకర్ గారిని మీరు అన్నారు కాబట్టి స్పీకర్ గారిని కోరాలి. బిఎస్ సమావేశంలో స్పీకర్ గారిని కోరాలి. స్పీకర్ గారి ఆధ్వర్యంలో శాసనసభ నిర్వహించబడుతుంది. ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. సభా కార్యక్రమాలు ఏ రకంగా జరగబోతున్నాయన్న విషయం మీద ఒక స్పష్టత ప్రజానికానికి రాబోతోంది. ఏ రకంగా అక్కడ రచ్చ జరిగేటువంటి ఆస్కారం ఉంది అన్న విషయంలో అధికార విపక్షాల మాటలు విన్న తర్వాత ఇక దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లేఖల వ్యవహారం గురించి కూడా చర్చను కంటిన్యూ చేద్దాం. వచ్చిన ప్రధానిని జగన్మోహన్ రెడ్డి కలిసిన వ్యవహారం రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతోంది. ఇందుకీ ప్రధానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి లేఖ ఏంటి, పత్రికలో వస్తున్నటువంటి కథనాలు ఏంటి, దీనికి సంబంధించి అధికార విపక్ష సభ్యుల మధ్య సాగుతున్నటువంటి మాటల యుద్ధం ఏంటి? బండమ్మ గారు. మురళి గారు, ఏదైతే మొన్న 10వ తారీఖు నాడు ఆయన రహస్యంగా ఎవరికీ తెలియకుండా, వాళ్ళ శాసనసభ్యులు కూడా తెలియకుండా, పార్టీ నాయకులు కూడా తెలియకుండా ప్రధానమంత్రి గారికి కలవటానికి వెళ్ళి కలిసినటువంటి విషయాన్ని నిన్న ప్రధానమైనటువంటి పత్రికల్లో పూర్తిగా దాన్ని వివరణాత్మకంగా రాశారు. ఎప్పుడో రాసిన లేఖలు పట్టుకొచ్చి కథనాలు తయారు చేశారు అని వారి ఆర్గ్యుమెంట్. అదే సొంత కథ అంటే వాళ్ళు ఏమన్నా దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ దొరికిపోయిన వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు. అంతేగాని మేము మా సొంత పనులు రాష్ట్ర సమస్యల గురించి కాదు, రాష్ట్ర సమస్యల గురించి కాదు, జగన్మోహన్ రెడ్డి పోయిన ఆయన వ్యక్తిగత కేసుల కోసం అనేది మీ ఆర్గ్యుమెంట్. రాష్ట్ర సమస్యలు కోసమే మోడీ గారి దగ్గరికి వెళ్ళారు. రాష్ట్ర సమస్యలు చర్చకు రాలేదంటారా? కానీ ఒక విషయం, అసలు ఆయన మాట్లాడేది సమస్య లేదండి, ఆయనకి అసలు అవగాహనే లేదు ఆ సమస్యల మీద. ఇవాళ వెళ్ళింది మాత్రం ఆయన మీద ఈడీ కేసులు, దాని మీద లేఖలతో సహా బయట పెట్టాము, లేఖలతో సహా బయటకు వచ్చినాయి, పత్రికల్లో దొరికినాయి. కానీ మోడీ గారు ఏంటంటే అవినీతి పరుల్ని ఎంకరేజ్ చేయకుండా ఆయన ఎప్పుడో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన దగ్గర ఇలాంటి పప్పులు ఉడకు ఖచ్చితంగా. కానీ ఈయన ఏంటంటే ఆశపడింది ఏంటంటే అది ఇస్తాం, ఇది ఇస్తాం. అసలు ప్రజా సమస్యలు చర్చకు రాలేదు మీ మధ్య, తగ్గించండి. ప్రజా సమస్యలు చర్చకు రాలేదు మీ మధ్య, కేవలం కేసులకు సంబంధించిన గొడవ తప్ప అనేది ఉమాగారి ఆర్గ్యుమెంట్. గోవర్ధన్ గారు, జరిగింది జరగబోయేది అన్నీ కూడా ఓమాను మాట్లాడుతున్నాడు. నేను అనేది ఏంటంటే మేము ఒక లేఖ అనేటువంటిది రాసామనేటువంటి, వీళ్ళు ఎవరైనా సరే ఈరోజు జరిగినటువంటి ఉదాంతాల మీద మాట్లాడేటువంటి వాళ్ళు బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప ఎవరైనా చూశారా, ఎవరైనా విన్నారా? ఎందుకు మీరు అభూత కల్పనలు సృష్టించుకుంటున్నారు? మీకు ఎందుకంటే అభద్రతాభావం ఏర్పడుతుంది కాబట్టి, బయటపడాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి లేఖలు బయటపడేది. మేమే బయట పెట్టాం లేఖల్ని. ఒకరు బయట పెట్టేది ఏంది? ఎప్పుడో రాసినటువంటి లేఖను తీసుకొచ్చి మీరు ప్రచురించారు కొంతమంది. అంతకుముందే వచ్చాయి, మీరు తీసుకొచ్చి మేము ఇచ్చినటువంటి మేము పద్ధతి అథెంటికేషన్. మీకేమన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అథెంటికేటెడ్ గా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఏదైనా ఉందా? పోనీ అది చెప్పండి. ఏదో ఒకటి దొరికింది కదా, పాత లేఖలు తీసుకొని రాసుకుంటా పోతామని చెప్తే రాసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. రాసుకున్నందు వల్ల జరిగేటువంటి నష్టమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు, ఇది ఒక ప్రశ్న. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అనేక అనైతిక కార్యక్రమాల మీద, అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పుకోవడానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఆయన చెప్పుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఈ రాష్ట్రానికి సంబంధించిన అవసరాలని, రైతు సమస్యల్ని, ప్రత్యేక హోదాని, ప్రతి ఒక్కరిని కూడా అసలు రాష్ట్ర సమస్యలు ఎక్కడికి వచ్చి కేవలం వ్యక్తిగత
కేవలం వ్యక్తిగతంగా ఉన్నటువంటి కేసులు తప్ప రాష్ట్ర సమస్యలు ఎక్కడ ప్రస్తావించారు అన్నది ఉమా గారి ఆర్గ్యుమెంట్. అదే నేను చెప్పేది, వీళ్ళు ఊరికే మురళి గారు ఊహించుకొని ఆయన రాసిన లేఖలో స్పష్టంగా ఈ రోజు ఈడీ మాట్లాడడం తప్ప అధికారులు ఊహాగానాలు ఇద్దరు తప్ప. పేర్లు అవును, అంతకు ముందు ఇద్దరు మేము పేర్లు రాసినటువంటి లెటర్ ఎప్పుడు TDP ఫిబ్రవరి 17వ తేదీ ప్రభుత్వం రాసినటువంటి మీద లేఖనే TDP ఇప్పుడు నెట్టుగా తీసుకొచ్చి చెప్పినట్టు మీరు చేస్తా సృష్టించేటువంటి ఉన్నారని. ప్రయత్నం అంటే చేస్తున్నారు తప్ప కాదు మురళి గారు, ఎక్కడైనా ఒక్క నిమిషం. అటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయా? ఈడీ మీరు ఎందుకు ఊరికే ఎన్ఫోర్స్మెంట్ మామూలుగా లేని డైరెక్టర్ ఒక్క నిమిషం మిత్రులు అయితే రామకోటి గారు కూడా మాట్లాడతారు, బీజేపీ నాయకులు. రాశాము, దానికి సంబంధించిన స్వతంత్ర లేఖ ఒక్క నిమిషం మిత్ర నాయకులు అయితే ఈ విషయంలో రామకోటి గారు కూడా మాట్లాడతారు. రామకోటి గారు రామకోటి గారు ఉమా గారు గౌతమ్ గారు కొంచెం మిత్రులు అయితే రామకోటి గారు మాట్లాడతారు. రామకోటి గారు నాకు అర్థం కావటం లేదు. ఇంతకీ ప్రధానమంత్రి కలిసినటువంటి సందర్భంలో వచ్చినటువంటి లేఖ, ఇచ్చినటువంటి లేఖ మీకన్నా చేరిందా? అది ఒక వారంగా రాష్ట్రంలో పరిస్థితి అబ్జర్వ్ చేస్తే చాలా దయనీయంగా ఉంది. ప్రధానమంత్రి నేను ప్రధాన సేవకుడిని అని చెప్పుకుని ఏ సమస్య అయినా వింటాను, ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు అన్న క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేతలు కలిస్తే దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్న విధానం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, కాళ్ళు పట్టుకున్నారు, అది చేశారు, ఇది చేశారు, ఇవన్నీ చాలా బాధాకరం. ప్రధానమంత్రినే కించపరుస్తున్నారు తప్పితే వేరే ఏమీ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి వాటి గురించి చెప్పారనుకోండి, వినడానికి ఎటువంటి తప్పు లేదు, కానీ వాటి మీద ఏం చర్య తీసుకున్నారనేది చూడాలి. కానీ ఎక్కడ రాసినా ఏం రాసినా కూడా ఇది బాధాకరంగా ఉంది. ఎందుకంటే పత్రికల్లో వచ్చే విధానం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే తనకున్నటువంటి సమస్య గురించి ప్రధానమంత్రి దగ్గర చెప్పుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అదేవిధంగా తనకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా ఆఫీసర్ ద్వారా జరుగుతున్నా కూడా దాని గురించి ప్రధానమంత్రితో చెప్పుకోవడంలో తప్పు లేదు. చెప్పుకున్న తర్వాత వాటి గురించి మా కాళ్ళు పట్టుకున్నారంటే రాష్ట్ర అభివృద్ధి మనం చాలా సార్లు ప్రధానమంత్రి దగ్గరికి బోల్సార్లు వెళ్ళాం. ఉమామహేశ్వర గారు, నేను చాలా క్లియర్ గా ఒక విషయం చెప్తున్నాను. మీరు కూడా మాట్లాడుతున్నారు చాలా బాధ. ప్రధానమంత్రి దేశంలో అందరికంటే పెద్ద దిక్కైనటువంటి ప్రధానమంత్రిని ప్రతిపక్ష నాయకుడు పోయి కలిస్తే ఇంత రాద్ధాంతం చేయడం అవసరం అనేది రామకోటి గారి ఆర్గ్యుమెంట్. రాంకోటే గారిని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లోపల ప్రధానమంత్రి గారిని ఆయన ఏమన్నా అడగొచ్చు, తప్పు లేదు, దానికి ఏమి తప్పు పడతలే మేము. కానీ లోపలేమో అడిగింది ఒకటైతే బయటకు వచ్చి మాట్లాడింది ఒకటి. అగ్రిగోల్డ్ సమస్య ప్రశ్నిస్తారా మీరు? ప్రధాని చిత్తశుద్ధినే ప్రశ్నిస్తారా మీరు? రామకోటి గారు ప్రధానమంత్రి చిత్తశుద్ధినే ప్రశ్నిస్తారా? లేదు, మీ దగ్గర స్పష్టత ఉందా? లోపల ఏమి మాట్లాడేటువంటి దాని గురించి మీ దగ్గర స్పష్టత ఉందా? లోపల ఏం మాట్లాడారు, ఏమి జరిగినటువంటి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? వెళ్ళి కలిస్తే ప్రధానమంత్రి మీద ఇచ్చినటువంటి దాని మీద మీరు అభూత కల్పనలు సృష్టించి లేఖలు సృష్టించేటువంటి విధంగా తయారయ్యారు. ఇంకంతకన్నా దౌర్భాగ్యంతో ఏముంటుందండి ప్రజాస్వామ్య వ్యవస్థలో? ఒక ప్రధానమంత్రి గారిని కలిసి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక లేఖ ఇస్తే ఆ లేఖకు బదులుగా ఒక లేఖ మీద ప్రచురించేటువంటి స్థాయికి ఈ రోజు వస్తే దాని మీద మీరు అభూత కల్పనలు సృష్టించి ఆ విధంగా మేము నడపాలనేటువంటి ఆలోచన చేస్తే అంతకన్నా దౌర్భాగ్యం మరి ఏదన్నా ఉంటుందా? చెప్పండి మగర్. ప్రధానమంత్రి స్థాయిలో లేఖలు బయటకు వస్తాయండి? ప్రధానమంత్రి స్థాయిలో ఇచ్చినటువంటి లేఖలు బయటకు వస్తాయా? మురళి గారు చెప్పేదండి ఒకసారి నేనేమంటున్నానంటే వాళ్ళ ప్రధానమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులతో చెప్పినటువంటి విషయాలు ఆఫ్ ది రికార్డే అవి బయటకు వచ్చినాయి. ఇవాళ రాంకోటి గారు అన్నట్టు ఎవరు చూడలా వాళ్ళు చెప్పలేదు ఎవరు. ఎందుకంటే ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు అవినీతి పరుల మీద. 6 నెలల్లోపు అవినీతి కేసులు పరిష్కరించాలి, అవినీతి పరుల్ని చెప్పండి రామకోటి గారు. 6 నెలల లోపల అవినీతికి సంబంధించిన కేసులు తేల్చాలి అని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఎందుకు ఈ విషయంలో తాత్సారం చేస్తున్నది అధికార పార్టీ మమ్మల్ని అడుగుతున్నమాట. చెప్పండి రామకోటి గారు. ఒకే ఒక విషయం సార్, దీంట్లో ఎట్టి పరిస్థితిలో ఈడీ అధికారులు చేసిన విషయం గురించి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన కనుక కంప్లైంట్ చేస్తే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఒక్క విషయం మాత్రం సార్,
క్లియర్గా చెబుతున్నాం. రాష్ట్రంలో మీరు మాట్లాడే విధానం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం ఉన్న స్నేహం మీరు మాట్లాడే విధానం వల్ల మేము చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. ఎందుకని మీరు ప్రధానమంత్రి మీద ఈ విధమైనటువంటిది ఆయన లోపలికి వెళ్ళి కలవటం వల్ల ఆయన కాళ్ళు పట్టుకోవటం వల్ల ఇలా చేశారు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నారు నాయకులు. కారణం ఏంటంటే నేను ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క మైత్రి బంధంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి చెప్పాడు అనుకోండి, చెప్పినంత మాత్రం ప్రధానమంత్రి స్పందించరు. దానికి సంబంధించిన నిజమైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతారు. అలాంటి సందర్భంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు, రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఆయన గొడవ ఆయన చెప్పుకోవచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్ ఇంటిగ్రిటీని ఇక్కడ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు కదా అన్నది వారి ఆర్గ్యుమెంట్. ఇబ్బంది ఏంటి? ఉమా గారు మీరే సమాధానం చెప్పాలి. మురళి గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి గారిని అసలు ఏ నాయకుడు కూడా కించపరిచినట్టు ఎక్కడా మాట్లాడలా. వీళ్ళు అపోహలు పడతా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి కొంతమంది మీ పార్టీ నాయకులే కదా అసలు ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అపాయింట్మెంట్ ఇస్తాడు, ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అపాయింట్మెంట్ ఇస్తాడని అడిగింది మీ పార్టీ నాయకులే కదా ఉమా గారు. అక్కడే కదా ఆ తర్వాత కదా ఈ లేఖల గొడవ. కరెక్టేనండి, కరెక్టే మురళీకృష్ణ. ఆ లెక్కలో నిజాలు ఏంటంటే మళ్ళీ అదొక సెపరేట్ ఇష్యూ. అవినీతి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద మోడీ గారు ఒక గట్టి నిర్ణయం దేశవ్యాప్తంగా తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఇలాంటి అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ వల్ల, చట్టంలో లూప్ హోల్స్, ఇలాంటి అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనేది ఉద్దేశం తప్పితే అంతే తప్పితే గానీ చర్చ పరిమితం అవుతుందా లేక వ్యవసాయ సమస్యలు ముఖ్యంగా రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి చర్చ జరుగుతుందా లేక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల వ్యవహారం, ఆరోపణలు, ప్రచారాపణలకి వ్యవహారం పరిమితం అవుతుందా? ప్రత్యేక సమావేశంలో ఏం జరగబోతుంది మరి కాసేపట్లో చూడబోతున్నాం. చర్చలో పాల్గొన్న ముగ్గురు నాయకులకి ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.